ప్రతి వ్యక్తి దేవుని దగ్గర మేళ్ళు పొందుకున్న వాళ్ళే. ఆశీర్వాదాలు పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు, ఆరోగ్యం పొందుకున్నారు, ఆనందం పొందుకున్నారు. ఏడ్చినప్పుడు దేవుడు కన్నీళ్లు తుడిచాడు, వాగ్దానం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, భరోసానిచ్చాడు, ప్రోత్సాహం ఇచ్చాడు, పురుకొల్పునిచ్చాడు. కష్టాల్లో ఉంటే, నష్టాల్లో ఉంటే, ఇరుకులో ఉంటే, ఇబ్బందులో ఉంటే, నువ్వు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే, దిక్కుమొక్కు లేని దానిగా వేడుగా ఉంటే, దేవుడు నీ పక్క నుండి వాక్యం ఇచ్చి, వాగ్దానం ఇచ్చి, వాక్యం జ్ఞాపకం చేసి, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పి, ఇంత చేస్తే ఇన్ని మేళ్లు పొందినటువంటి విశ్వాసులు ఈ రోజున ఎక్కడో తెలుసా? లోకంలో. ఆ 90 ఎక్కడ? 10 మంది వచ్చారు కదా, ఆ 90 ఎక్కడ తెలియదండి. గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో ఉండగా ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. 3 నెలలు ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిన మార్పులు జరిగినాయి. ఏం మార్పులు జరిగినాయి? ఒబేదెదోము ఇంటి వారినందరినీ, అతనుకు కలిగిన దాన్నంతటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించుతున్నాడు. కారణం ఏంటి? ఇది వరకు లేనటువంటి ఆశీర్వాదం, ఇది వరకు లేనటువంటి దీవెన, ఇది వరకు లేనటువంటి వృద్ధి, ఇది వరకు లేనటువంటి అభివృద్ధి ఈ రోజున మొదలైందంటే కారణం ఏంటో తెలుసా? ఒబేదెదోము ఇంటిలో దేవుడున్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని మందస్సం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని మనస్సు ఉంది, దేవుని యొక్క దృష్టి ఉంది అక్కడ. ఒరే, ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడంట్రా అని ఎవరికి వినపడింది? దావీదు గారికి వినపడింది, చుట్టుపక్కల వారికి వినపడింది, చుట్టుపక్కల ప్రదేశాలకు వినపడింది, చుట్టుపక్కల ప్రాంతాలకు వినపడింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో ఇది వరకు లేనటువంటి ఆశీర్వాదం, ఇది వరకు లేనటువంటి దీవెన, ఇది వరకు లేనటువంటి ఆనందం, ఇది వరకు లేనటువంటి వృద్ధి, ఇది వరకు లేనటువంటి అభివృద్ధి, సమృద్ధి నిండుగా, మెండుగా, దండిగా ఉందని అందరూ అనుకుంటున్నారు. కారణం ఏంటంట? ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటి? ఈ దీవెనకు కారణం ఏంటి? దేవుడు అక్కడున్నాడు, దేవుని సన్నిధి అక్కడ ఉంది, దేవుని యొక్క వాక్యం అక్కడ ఉంది, ఆ ఇంట్లో దేవుని చిత్తం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్పర్శ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాట ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అద్భుతాల పరంపరలో ప్రభువు చేసినటువంటిది ఈ కపెర్నహూములో పేతురు గారి ఇంట్లో ఇది 3వది. ఈ 14-15 వచనాల్లో నేను 3 సందర్భాలు, 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అదేమిటనంటే, మొట్టమొదటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. నేను చెప్పదలుచుకున్న మొట్టమొదటి మాట ఏమిటంటే, దేవుని సంగమా, ఆశీర్వాదం. ఏమి ఆశీర్వాదం? యేసు ప్రభువారు మన ఇంటిలోనికి రావడమే ఆశీర్వాదం. యేసు ప్రభువారు మన ఇంటిలోనికి ప్రవేశించడమే ఆశీర్వాదం. యేసు ప్రభువారు మన లోపలికి, మన ఇంట్లోనికి, మనమున్న చోటికి రావడమే ఆశీర్వాదం. యేసు ప్రభువారికి తారతమ్యాలు లేవు. యేసు ప్రభువారికి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. ఆయన సరాసరిగా ఎక్కడికి వచ్చేసాడు? 14వ వచనంలో పేతురింటిలో ప్రవేశించి అనే మాట జ్ఞాపకం చేసుకోండి. పేతురింటిలో ప్రవేశించి. నేను దాన్నే ఏమంటున్నానంటే ఆశీర్వాదం అంటున్నాను. నేను జ్ఞాపకం చేయదలుచుకున్నటువంటి 3 మాటల్లో ఈ మొదటిది నేను జ్ఞాపకం చేశాను. ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? యేసు ప్రభువారు మన ఇంట్లోనికి రావడం ఆశీర్వాదం. యేసు ప్రభువారు మన లోపలికి రావడం ఆశీర్వాదం. యేసు ప్రభువారు మనం ఉన్న చోటికి రావడం ఆశీర్వాదం. చాలామంది రావడానికి కష్టపడతారు, కానీ దేవుడు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. మనమున్న చోటికి వచ్చాడు, మనమున్న స్థలములోనికి వచ్చాడు, మన దాపులోనికి వచ్చాడు, మన లోపలికి వచ్చాడు. అది గుడిసే కానివ్వండి, లేకపోతే అది డాబాయే కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి,
ఒక చెట్టు కిందే కానివ్వండి, అది ఎలాంటి నివాసమైనా కానివ్వండి, అది ఎలాంటి నివాసమైనా, ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు లోపలికి వచ్చాడనంటే అది ఆశీర్వాదమే. పేతురు గారింటికి ఏమొచ్చింది? ఇప్పుడు ఆశీర్వాదం వచ్చింది. జక్కయ్య గారింటికి ఏం వెళ్ళింది ఆ రోజున? లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆశీర్వాదమే వెళ్ళింది. ఆశీర్వాదం ఇచ్చేవాడే వెళ్ళాడు. ఆశీర్వాదము లోపలికి వస్తే అనవసరమైనది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అందుకని నేను అంటున్నాను, ఆశీర్వాదం మొట్టమొదటి మాట. ఏం ఆశీర్వాదం అనండి? దేవుడు మన ఇంటికి వస్తే అదే ఆశీర్వాదం. ఎవరైనా ఒక నాయకుడు కానివ్వండి, ఒక అధికారి కానివ్వండి, మన లోపలికి వస్తే ఎంత ఉబ్బిపోతామో మనం, అవునా కదా? ఎంత ఉబ్బిపోతామో, అసలు ఎంత హడావిడి చేస్తామో, ఎంత తబ్బిబ్బైపోతామో మనం. ఒక అధికారి వస్తే, ఒక నాయకుడు వస్తే, అరే మా ఇంటికి వచ్చాడు, మా లోపలికి వచ్చాడు, ఇంట్లో కూర్చున్నాడు అని ఎంత తబ్బిబ్బైపోతారో మనిషి. కానీ ఈ రోజున యేసు ప్రభువారు ఏ ఇంటికైతే వస్తాడో, యేసు ప్రభువారు ఏ ఇంట్లో అయితే అడుగు పెడతాడో, యేసు ప్రభువారు ఎక్కడైతే తన యొక్క పాదం మోపుతాడో అక్కడ ఆశీర్వాదం. ఎందుకోసమని? ఆశీర్వాద కారకుడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు అక్కడ అడుగు పెట్టాడు కాబట్టి ఆశీర్వాదం. పేతురు గారింటికి ఆశీర్వాదం వచ్చింది. పేతురు గారింటి లోపలికి ఆశీర్వాదం వచ్చింది. పేతురు గారి ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చింది. చాలామంది గృహాల్లో ఈ ఆశీర్వాదం లేదు. చాలామంది గృహాల్లో ఇలాంటి దీవెన లేదు. యేసు ప్రభువారు ఉండడానికి అనువుగానటువంటి గృహాలు చాలా ఉన్నాయి, జీవితాలు చాలా ఉన్నాయి, మనుషులు చాలామంది ఉన్నారు, మనస్సులు చాలా ఉన్నాయి. అబ్రహాము గారి ఇంటికి దేవుడు వెళ్ళాడు, భోజనం చేశాడు, మనస్ఫూర్తిగా మాట్లాడాడు, మనస్సు విప్పి మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, మనస్సు విప్పి మాట్లాడాడు దేవుడు ఆది కాండంలో. మరి లోతు ఇంట్లో అలాంటివేమీ జరగల. లోతు ఇంట్లో అలాంటి ఆశీర్వాదం లేదు. లోతు ఇంట్లో అలాంటి దీవెన లేదు. లోతు ఇంట్లో అలాంటి భాగ్యం లేదు. ఈ రోజున లోతు గారి లాంటి ఇళ్ళు చాలా ఉన్నాయి విశ్వాస కుటుంబాల్లో, మానవ జీవితాల్లో. దేవుడు అడుగు పెట్టే అంత, దేవుడు లోపలికి వచ్చే అంత, దేవుడు అడుగు పెట్టి లోపలికి వచ్చి ఆయన నివసించే అంత యోగ్యమైనటువంటి గృహాలుగా విశ్వాస గృహాలు ఈ రోజున ఉండాలి. విశ్వాస గృహాలు అలా ఉండాలి. అబ్రహాము గారికి దొరికినటువంటి భాగ్యం లోతు గారికి దొరకలా. ఉదాహరణకు చూస్తే ఓబెదెదోము గారి ఇల్లు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూస్తే 3 నెలలు దేవుని మందసం ఓబెదెదోము ఇంటిలో ఉన్నప్పుడు, ఎన్ని నెలలుంది? 3 నెలలు ఓబెదెదోము ఇంట్లో యెహోవా దేవుని మందసం ఉండినప్పుడు ఆ ఇంట్లో ఏముంది చూడండి, ఆ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడైన ఓబెదెదోము ఇంటిలో ఉండగా, వినండి, యెహోవా ఓబెదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించను. తర్వాత దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబెదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదు నాకు వినబడగా చాలు. 3 నెలలు దేవుని మందసం, దేవుని సన్నిధి ఎవరింట్లో ఉన్నదండి? గిత్తీయుడైన ఓబెదెదోము ఇంటిలో ఉండగా. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. 3 నెలలు ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిన మార్పులు జరిగినాయి. ఏం మార్పులు జరిగినాయి? ఓబెదెదోము ఇంటి వారినందరినీ, అతనుకు కలిగిన దాన్నంతటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించుతున్నాడు. కారణం ఏంటి? ఇది వరకు లేనటువంటి ఆశీర్వాదం, ఇది వరకు లేనటువంటి దీవెన,
ఇది వరకు లేనటువంటి వృద్ధి, ఇది వరకు లేనటువంటి అభివృద్ధి ఈ రోజున మొదలైందంటే కారణం ఏంటో తెలుసా? ఒబేదెదోము ఇంటిలో దేవుడున్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని మందసం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని మనస్సు ఉంది, దేవుని యొక్క దృష్టి ఉంది అక్కడ. ఒరే, ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడంట్రా అని ఎవరికి వినపడింది? దావీదు గారికి వినపడింది, చుట్టుపక్కల వారికి వినపడింది, చుట్టుపక్కల ప్రదేశాలకు వినపడింది, చుట్టుపక్కల ప్రాంతాలకు వినపడింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో ఇది వరకు లేనటువంటి ఆశీర్వాదం, ఇది వరకు లేనటువంటి దీవెన, ఇది వరకు లేనటువంటి ఆనందం, ఇది వరకు లేనటువంటి వృద్ధి, ఇది వరకు లేనటువంటి అభివృద్ధి, సమృద్ధి నిండుగా మెండుగా దండిగా ఉందని అందరూ అనుకుంటున్నారు. కారణం ఏంటంట? ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటి? ఈ దీవెనకు కారణం ఏంటి? దేవుడు అక్కడున్నాడు, దేవుని సన్నిధి అక్కడ ఉంది, దేవుని యొక్క వాక్యం అక్కడ ఉంది, ఆ ఇంట్లో దేవుని చిత్తం ఉంది. పేతురింటిలో ప్రవేశించి అనే మాట అద్భుతమైనటువంటి మాట. సారెపత్ విధవరాలి గృహము కూడా అలానే ఆశీర్వదించబడింది. దైవ సేవకుడు, దైవ సన్నిధి అక్కడ ఉంది కాబట్టి అన్ని నెలలు, అంతకాలం ఆ సారెపత్ విధవరాలు ఇల్లు దీవించబడినటువంటి ఇల్లుగా అది ఉంది. దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఎప్పుడు ఆశీర్వాదం అంటే, ఎప్పుడు దీవెనంటే, దైవ సన్నిధి ఎప్పుడు ఉంటుందో, దైవ భయం ఎప్పుడు ఉంటుందో, దైవ చిత్తం ఎప్పుడు ఉంటుందో, దేవుడు ఎప్పుడైతే మన గృహంలో ఉంటాడో అప్పుడే ఆశీర్వాదం. లేకపోతే నువ్వెన్ని మార్చుకున్నా, ఎన్ని కూలగొట్టుకున్నా, ఎన్ని కూలద్రోసినా, అటు దిటు ఇటు దటు మార్చినా, ఏమి చేసినా ఆశీర్వాదం దీవెన లేనే లేదు. ఇది అద్భుతం. 3 మాటల్లో మొదటి మాట చెప్తున్నాను. ఆశీర్వాదం, మన ఇంటికి ఆశీర్వాదం, మన నివాస స్థలానికి ఆశీర్వాదం. అది గృహాలు కానివ్వండి, మన గృహాలు కానివ్వండి, ఈ గృహాలు కానివ్వండి, మనము నివసించే గృహాలు కావచ్చు, ఇదిగో దేవుడు నివసించే గృహాలు కావచ్చు. దేవుని యొక్క సన్నిధి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ గృహాలు దీవించబడినటువంటి గృహాలుగా ఉంటాయి. ఈ గృహాల్లో, మన యొక్క శరీర గృహాల్లో, ఈ ఆలయాల్లో, ఈ నివాసాల్లో దేవుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఇవి ఆశీర్వదించబడతాయి, ఇవి కూడా ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. ఈ రోజున కపెర్నహూములో ఉన్న ఫలానా వీధిలో, ఫలానా ఇంటి నెంబర్న దేవుడు ప్రవేశించాడు. ఆ ఇల్లు ఆశీర్వదించబడినటువంటి ఇల్లు. ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడింది. దేవుడు ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. అందరూ మాట్లాడుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మన ఇంట్లో దేవుడు అడుగు పెడితే ఆ ఆశీర్వాదం అందరికీ వినబడుద్ది, అందరికీ కనబడుద్ది. అది దాగేది కాదు, అది దాచేది కాదు. అది మూతపెట్టి దాయలేము దాని ఆశీర్వాదాన్ని. మూతపెట్టి దాన్ని కట్టగట్టి ఒక మూల ఎవరికి కనబడకుండా దాచిపెట్టలేం ఆశీర్వాదాన్ని. అందరికి వినబడుద్ది, అందరికీ కనబడుద్ది. ఏంట సంగతి? యెహోవా ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి. అందుకనే మన గృహాలు జాగ్రత్త. దేవుని బిడ్డల గృహాలు, దేవుని బిడ్డల యొక్క నివాస స్థలాలు అవి ఎంత చిన్నవైనా, 1 గది కావచ్చు, 2 గదులు కావచ్చు, తాటాకులు ఇల్లు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎలాంటి స్థితి అయినా కావచ్చు, కానీ అది దేవుని బిడ్డల యొక్క నివాస స్థానము అనేటటువంటి ఒక గుర్తింపు ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు, ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఎందుకోసం అంటే దేవుని బిడ్డల నివాస స్థానం అది. నీతో పాటు దేవుడు ఉంటాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీ నివాసాలు, మీ ప్రాంతం, మీ వీధులు, మీ పురం చాలా జాగ్రత్త. ఎందుకోసమనంటే మోషే గారు అంటున్నాడు, దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. మన పాళెములో మన ప్రభువు ఏం చేస్తున్నాడు? సంచారించేస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా జాగ్రత్త, మన పాళెములలో మన ప్రభువు సంచారం చేస్తున్నాడు. మన గృహాల్లో యేసు ప్రభువారు సంచారం చేస్తున్నాడు. మన దేవుడు సంచారం చేస్తున్నాడు అంటే మన ఆశీర్వాదం మన చుట్టే ఉంది, మన లోపలే ఉంది, మనలోనే ఉంది. కాబట్టి మొట్టమొదటి మాట అది ఆశీర్వాదం. ఎప్పుడు?
ఆయన ఏ ఇంట్లోకి అయితే వస్తాడో, ఏ వ్యక్తిలోకి అయితే వస్తాడో, ఏ స్థలంలో అయితే అడుగు పెడతాడో, ఏ వ్యక్తిలోనైతే ఆయన అడుగు పెడతాడో ఆ ఇల్లు, ఆ వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా, ఆశీర్వదించబడినటువంటి ఇంటిగా, గృహముగా ఆయన ఉంటాడు. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 14వ వచనం, రెండవ భాగం. జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆరోగ్యం. మొట్టమొదటి ఏమన్నాను నేను? ఆశీర్వాదం అన్నాను. మీరు చెప్పాలి, ఆశీర్వాదం. రెండోది ఏమన్నాను నేను? ఆరోగ్యం. యేసు ప్రభువారు ఏ ఇంట్లో అడుగు పెడతాడో, ఏ వ్యక్తిలో అడుగు పెడతాడో ఆ ఇల్లు కానివ్వండి, ఆ వ్యక్తి కానివ్వండి, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ ఇల్లు ఆశీర్వదించబడినటువంటి ఇంటిగా ఉంటుంది. ఓబేదెదోమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడంట్రా. ఇదివరకు లేనటువంటి దీవెన, ఇదివరకు లేనటువంటి అభివృద్ధి, ఇదివరకు లేనటువంటి వృద్ధి, ఇదివరకు లేనటువంటి సమృద్ధి. అరే దేని కారణం? ఏమిటి? 3 నెలలే. మరి మనం ఎంతకాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా విశ్వాస జీవితాల్లో వృద్ధి, అభివృద్ధి, దీవెన, ఆశీర్వాదం లేదు అని అంటే దేవుడు నివసించ యోగ్యము కానటువంటి జీవితాలుగా, గృహాలుగా మన గృహాలు ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. రెండో జ్ఞాపకం చేస్తున్నాను, రెండో మాట ఆరోగ్యం. ఎందుకన్నా మాట నేను? జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి, జ్వరముతో పడి ఉన్న అతని అత్తని చూచి. కోనేటి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తిని చూచి ఏం చేశాడు దేవుడు? ఆరోగ్యం ఇచ్చాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గల వ్యక్తిని బాగు చేశాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా 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 విషయాలు ఉన్నాయి. చూచి వాడు బహుకాలము నుండి అదే స్థితిలో, ఆ స్థలములో అదే రోగముతో పడి ఉన్నాడని చూచి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. గొప్ప దేవుడు, కన్న తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. ఆయన చూపు మన మీద పడిందంటే మనం భాగ్యవంతులమే. చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారో తెలుసండి? దేవుని చూపు నా మీద పడాలని, దేవుని దృష్టి నా ఇంటి మీద పడాలని, దేవుని యొక్క దృష్టి నా బిడ్డల మీద పడాలని ఎన్నెన్నో చేసుకుంటున్నారు వాళ్ళు. నేనిచ్చే రూపాయిని బట్టి దేవుడు నన్ను చూస్తాడని, నేనిచ్చే కోడి పిల్లని బట్టి, నేనిచ్చే మేక పిల్లని బట్టి, నేనిచ్చే రూపాయిని బట్టి, నేను తెచ్చే కానుకను బట్టి, నేను మోసుకొచ్చే ధాన్యాన్ని బట్టి ఆ దేవుని చల్లని చూపు నా మీద పడుద్దేమో, ఆయన దృష్టిని తిప్పుకోవడానికి, ఆయనను మనకెళ్ళి త్రిప్పుకోవడానికి నానా తిప్పలు పడతాం మనం. అవునా కాదు? ఈరోజు మనం చేసేది అది విశ్వాస కానివ్వండి, అవిశ్వాస కానివ్వండి. దేవుణ్ణి మనకెళ్ళి తిప్పుకోగలమా మనం? దేవుని యొక్క దృష్టిని మనకెళ్ళి ఆకర్షించగలమా మనం? దేవుణ్ణి మనకెళ్ళి తిప్పుకోగలమా? దేవుణ్ణి మనం లోపరుచుకోగలమా? దేవుని యొక్క దృష్టి మన మీద, ఇదిగో ఇప్పుడు ఎట్లే పడిపోద్ది, నేను ఇది చేస్తే, ఇది ఇస్తే అని అనగలమా? చెప్పగలమా? ఆయన చూపు మన మీద ఉంది అంటే అది ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన దయతో మాత్రమే అది సంభవం, అది సాధ్యం. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏమని? జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచాడు దేవుడు. ఇక్కడ ఒక మాట అద్భుతం అండి. నా ఈయన విధవరాలను కూడా దేవుడు చూచాడు. ఏడుస్తుంది, దుఃఖంలో ఉంది, బాధలో ఉంది, నిరాశలో ఉంది. మరియా మార్తలు కూడా దుఃఖంలో ఉన్నారు. ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అతను చూచి బహుకాలం ఉండి అక్కడ ఉన్నాడని, ఆ స్థలంలో ఉన్నాడని, ఆ రోగముతో ఉన్నాడని, రోగిగా ఉన్నాడని దేవుడు దర్శించి, చూచి అనే మాట చూడండి, అద్భుతమైనటువంటి మాట. జక్కయ్యను చూచి, అరణ్యములో హాగరును చూచి,
దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు మనలను చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, మనం అనుకుంటాం చాలాసార్లు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి, నన్ను పలకరించే వాళ్ళు ఎవరున్నారండి, నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారండి. అదిగో ఆయన ఉన్నాడు, మన ప్రభువు ఉన్నాడు. ఆయన చూపు నీ మీద ఉంది. ప్రార్థన చేసే వాళ్ళ మీద, భయభక్తులు గల వారి మీద, పరిశుద్ధుల మీద, ఆయన చిత్తం నెరవేర్చే వాళ్ళ మీద ఆయన యొక్క దృష్టి ఎప్పుడు కూడా అలా ఉంటుంది. కానీ చాలామంది పాపంలో ఉండి ఆయన నన్ను చూడట్లేదు, ఆయన నన్ను చూడట్లేదు, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, కాబట్టి ఏం చేస్తే ఆయన దృష్టి మన మీద పడుద్ది, ఏమిస్తే, ఏం తెస్తే, ఇది చేస్తే, అది చేస్తే నానా తిప్పలు పడతారు. దేవుని యొక్క దృష్టి వాళ్ళ మీద పడతారు, కానీ ఉపయోగం ఏమీ లేదు. అంత వృధా ప్రయాసే, వ్యర్థమైన ప్రయాసే. దేవుడు మనకెళ్ళి చూశాడంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. జ్వరముతో పడి ఉన్న అత్తను చూచి, నేను రెండో మాట ఏం జ్ఞాపకం చేశాను? ఆరోగ్యం అని నేను జ్ఞాపకం చేశాను. దేవుడు మన ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు, మనల్ని దర్శించినప్పుడు మన స్థితిగతులను చూచే దేవుడు ఆయన, మన స్థితిగతులను చూసే దేవుడు ఆయన. ఆయన అన్నీ పరిశీలిస్తాడు, ఆయన అన్నీ పరిశీలన చేస్తాడు, దేవుడు అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నాం, అసలు ఏ స్థితిలో ఉండాలి, శారీరకంగా ఏ స్థితిలో ఉన్నాం, ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాం, దేవుడు అన్నీ పరిశీలిస్తాడండి, అన్నీ పరీక్షిస్తాడండి. లోపలికి రావడం ఆశీర్వాదం. రెండో మాట జ్ఞాపకం చేశాను. లోపలికి వచ్చిన ప్రభువు అనారోగ్యముతో బాధపడుతున్న, జ్వరముతో బాధపడుతున్న, అస్వస్థతతో బాధపడుతున్నటువంటి పేతురు గారి అత్తగారిని చూచాడు ఆయన. అద్భుతం, అత్యద్భుతం. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పరిశీలించే దేవుడు, దేవుడు మనలను అబ్జర్వ్ చేసే దేవుడు, దేవుడు మనలను నిదానించి చూచే దేవుడు, దేవుడు మనలను పట్టించుకునే దేవుడు, దేవుడు మనలను పలకరించే దేవుడు, దేవుడు మనలను ప్రశస్తమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి దీవెనల చేత, ఆరోగ్యము చేత నింపగలిగే గొప్ప దేవుడు ఆయన. ఆమెను చూచాడు, చూచి వెళ్ళిపోయాడా ఏంటి? పలకరించాడు. ఆమెను ఏం చేశాడు? అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా, అద్భుతమైనటువంటి మాట. ఆమెను చూచాడు, ఆమెను పలకరించాడు, ఆమెను పరామర్శించాడు, ఆమె చెయ్యి ముట్టగా అంటే స్పర్శ. అదే అధ్యాయంలో, 8వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? 8వ అధ్యాయంలో 2వ వచనంలో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే. అద్భుతం అండి. చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి. ఆయన మొదట్లో నేను చెప్పాను, 8వ అధ్యాయం అంతా కూడా అద్భుతాల పరంపర. ఎన్నో అద్భుతాలు ఎక్కడున్నాయి. ఏమండి, ఏం చాపాడు ఆయన? చెయ్యి చాపి. అద్భుతమైనటువంటి మాట. దేవుడు చెయ్యందిచ్చి ఆదరించే దేవుడు, చెయ్యందిచ్చి పైకి లేవనెత్తే దేవుడు, చెయ్యి అందించి కోపములో ఉన్న నిన్ను, అనారోగ్యముతో ఉన్న నిన్ను, అస్వస్థతలో ఉన్న నిన్ను ఆరోగ్యమిచ్చి పైకి లేవనెత్తే దేవుడు ఆయన. అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. ఆమెను ముట్టాడు, కుష్ఠరోగిని ముట్టాడు. అక్కడ ఏ అభ్యంతరం లేదు దేవునికి. జ్వరముతో ఉన్నటువంటి ఆమెను ముట్టాడు. ఆయనకేమి అభ్యంతరం లేదు. యేసు ప్రభు వారికి అభ్యంతరాలు లేవు. ఈయన గురించి చాలామంది అభ్యంతరాలు పడుతున్నారు, కానీ ఈయనకి ఏ అభ్యంతరము కూడా లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఆమెను ముట్టగా, అద్భుతమైనటువంటి ఆయన స్పర్శ చూశారా? కుష్ఠరోగి విషయంలో ఎంత ప్రేమ చూపించి తన చెయ్యి చాపాడో, అదేవిధంగా జ్వరముతో బాధపడుతున్నటువంటి పేతురు అత్తగారిని కూడా అదే ప్రేమతో, అదే జాలితో, అదే మనసుతో తన చెయ్యి చాపి ఆమెను ముట్టాడు. ఆయన హస్తం మనకుంది, ఆయన చెయ్యి మనకుంది, ఆయన తోడు, ఆయన చెయ్యి. ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, నీ చెయ్యి నాకు తోడుగా
దయచేయి నాయనా అని ప్రార్థన చేస్తాడు. నీ చెయ్యి నాకుంటే చాలు, నీ తోడు నాకుంటే చాలు, నీ స్పర్శ నాకుంటే చాలు ప్రభా. స్పర్శ, అద్భుతమైనటువంటి స్పర్శ. ఆయన స్పర్శ ఒక కన్న తండ్రి స్పర్శ, ఒక కన్న తల్లి స్పర్శ, అద్భుతమైనటువంటి స్పర్శ. ఆ స్పర్శలో మనకు స్వస్థత అనేది ఉంది. ఆ స్పర్శలో, ఆయన ముట్టుకోవడంలో, ఆయన స్పర్శలో మనకు స్వస్థత, ఆరోగ్యం అనేది ఉంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. అయితే చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు అతని యొక్క బాహువు, అతని యొక్క చెయ్యి కుష్ఠరోగికి ఆరోగ్యం కలగజేసింది. అతని చెయ్యి పేతురు గారి అత్తగారిని బాగు చేసింది. అతని రెక్కలు ఏం కలగజేస్తాయంట? ఆరోగ్యము కలగజేస్తాయి. ఆరోగ్యము కలగజేసే హస్తాలవి, స్వస్థపరిచే హస్తాలు, లేవనెత్తే హస్తాలు, నెట్టివేసే హస్తాలు కాదవి, లేవనెత్తే హస్తాలు. నా యొద్దకు వచ్చువానని నేను ఎంత మాత్రమును కూడా నేనేం చేయను, త్రోసివేయను అన్నాడు. ఆయన హస్తం, అబ్బాబాబా, అద్భుతమైనటువంటి మాట. ఆయన హస్తం ఉంటే చాలు. నడక నేర్పించేది, స్వస్థతనిచ్చేది, కన్నీళ్లు తుడిచేది, ప్రేమించేది, గారవించేది, తన యొక్క తోడు ఉంచేది ఆ హస్తమే. మన తోడు నడిచేది ఆ హస్తమే. మన బాధల్లో ఉంటే, వేదనలో ఉంటే, ఇరుకులో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, అస్వస్థతలో ఉంటే ఆ హస్తమే మనల్ని ఏం చేస్తుందంటే ఆదరించి, ఓదార్చి, కన్నీళ్లు తుడిచి, ప్రేమించి, నేనున్నా అని మన వెనుతట్టేది ఆ హస్తమే. రెండో మాట, ఆరోగ్యం. పేతురత్త గారికి ఏం దొరికింది? ఎప్పుడు దొరికింది? ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను. కోర్సులు ఏం లేవు, అంత క్యూరే, అంతా క్యూరే, కోర్సులు ఏమి లేవు దేవుని దగ్గర. వెంటనే అద్భుతమైనటువంటి మాట. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. నేను 15వ వచనం 2వ భాగం చదవండి. 15వ వచనం 2వ భాగం. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయ సాగెను. ఆనందం. 3 మాటలు చెప్తానన్నాను, ఇది 3వ మాట, ఆనందం. మొట్టమొదటి మాట ఏమన్నాను నేను? ఆశీర్వాదం. 2వ మాట ఏమన్నాను? ఆరోగ్యం. 3వ మాట ఏమన్నాను? ఆనందం అన్నాను. ఆనందం అని ఎందుకు అన్నానంటే, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ఎలా చేస్తుంది? ఆనందముతో చేస్తుంది, ఆరాధన భావముతో చేస్తుంది, సంతోషముతో చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? ఉపచారం చేస్తుంది, పరిచర్య చేస్తుంది. ఏ రకమైనటువంటి పరిచర్య చేసిందో తల్లి. కానీ దేవునికి ఏం చేసిందంటే, ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసెను. దేవునికి ఉపచారం చేసే మనస్సు, దేవునికి పరిచర్య చేసే మనస్సు, దేవుని దగ్గర పనిచేసే మనస్సు, దేవునికి పనిచేసే మనస్సు అత్యద్భుతమైనటువంటి మనస్సు. అందుకే అన్నాను ఆనందం అని అన్నాను. మేలు పొందాను నేను దేవుని దగ్గర, ఆరోగ్యం పొందాను నేను దేవుని దగ్గర, ఆశీర్వదించబడ్డాను దేవుని దగ్గర, ఆరోగ్యం పొందుకున్నాను, ఆనందం పొందుకున్నాను. నాకు ఆశీర్వాదం ఇచ్చిన దేవునికి, నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, నాకు ఆనందం ఇచ్చిన దేవునికి, నాకు సంతోషం ఇచ్చిన దేవునికి నేను ఆనందముతో ఏం చేయాలి? నేను పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలి, పరిచర్య చేయాలి. ఎలా చేయాలి? నేను ఆనందముతో చేయాలి, వెంటనే చేయాలి, తక్షణమే చేయాలి. నా మట్టుకు, చేతనైనంత మట్టుకు, చేయగలిగినంత మట్టుకు, నా సామర్థ్యమునంత మట్టుకు నేను నా దేవునికి, నా ఇంట్లోనికి వచ్చిన దేవునికి, నా ఒంట్లోనికి వచ్చిన దేవునికి, నా లోపలికి వచ్చిన దేవునికి, నా చేతనైనంత మట్టుకు, చేయగలిగినంత మట్టుకు, శక్తి వంచన లేకుండా నేనేం చేయాలి? నా దేవునికి పరిచర్య చేయాలి. ఆమె లేచి
ఆయనకు ఉపచారము చేయసాగెను, ఆనందం అని అన్నారు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మేళ్లు పొందుకున్నటువంటి వాళ్ళు కనిపించట్లేదు. దేవుని దగ్గర మేలు పొందుకున్నటువంటి వాళ్ళు పొందుకోలేనట్టుగానే, ఏమి పొందుకోలేదన్నట్టుగానే ప్రవర్తిస్తాడనమాట. ప్రతి వ్యక్తి దేవుని దగ్గర మేళ్లు పొందుకున్న వాళ్ళే. ఆశీర్వాదాలు పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు, ఆరోగ్యం పొందుకున్నారు, ఆనందం పొందుకున్నారు. ఏడ్చినప్పుడు దేవుడు కన్నీళ్లు తుడిచాడు, వాగ్దానం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, భరోసానిచ్చాడు, ప్రోత్సాహం ఇచ్చాడు, పురుకొల్పునిచ్చాడు. కష్టాల్లో ఉంటే, నష్టాల్లో ఉంటే, ఇరుకులో ఉంటే, ఇబ్బందులో ఉంటే, నువ్వు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే దిక్కుమొక్కు లేని దానిగా వేడుగా నువ్వు ఉంటే, దేవుడు నీ ప్రక్క నుండి వాక్యం ఇచ్చి, వాగ్దానం ఇచ్చి, వాక్యం జ్ఞాపకం చేసి, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పి, ఇంత చేస్తే ఇన్ని మేళ్లు పొందినటువంటి విశ్వాసులు ఈ రోజున ఎక్కడో తెలుసా? లోకంలో. ఆ 90 ఎక్కడా? 10 మంది వచ్చారు కదా, ఆ 90 ఎక్కడా తెలియదండి. కానీ పేతురు గారి అత్తగారు లేచి పరిచర్య చేస్తుంది, ఉపచారం చేస్తుంది. దేవుని కోసం మేలుతో, కృతజ్ఞత భావముతో నిండిపోయి, పొంగిపోయి, నా దేవునికి నేను చేయాలంతే. చాలామంది దేవుని దగ్గర మేళ్లు పొందుకున్న వారు ఈ రోజున లోకంలో ఉన్నారు. దేమాలైపోయారు, లోకంలో కలిసిపోయారు. ఆ 90 లాగానే అయిపోయారు. ఆ 9 మంది కుష్ఠరోగులాగానే అయిపోయారు. దేమాలు అయిపోయారు, వాళ్ళు కుష్ఠరోగులు అయిపోయారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేవుని మర్చిపోయారు. వాళ్ళు దేవుడు చేసిన మేళ్లు మర్చిపోయారు. అందుకని భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నా అంతరంగమునున్న నా సమస్తమా నువ్వు మరవద్దు, 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 విడవద్దు, 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 మర్చిపోవద్దు, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. ఈ రోజున చాలామంది అండి ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పిన వాళ్ళే, కష్టాల్లో నుండి విడిపించబడినటువంటి వారే, ఆరోగ్యం పొందుకున్న వాళ్ళే, ఆనందం పొందుకున్నటువంటి వాళ్ళే, దీవించబడినటువంటి వాళ్ళే, శరీరపరంగా, ఆధ్యాత్మిక పరంగా, అన్ని విధాలుగా దేవుని దగ్గర నుంచి బాగుపడిన వాళ్ళే, ఆశీర్వదించబడిన వాళ్ళే, కృతజ్ఞత భావము లేకుండా లోకంలో కలిసిపోయారండి. నువ్వు ఏడ్చినప్పుడు నీ పక్కన ఉన్నాడే, నువ్వు రోధిస్తున్నప్పుడు నీ ప్రక్కన ఉన్నాడే, నువ్వు మంచం మీద ఉంటే నీ ప్రక్కన ఉన్నాడే, నీకు వాక్యం ఇచ్చాడే, వాగ్దానం ఇచ్చాడే, నీకు భరోసాని ఇచ్చాడే, నీతో మాట్లాడాడే. కానీ ఈ రోజున దేవుని విడిచి, దేవుని మరచి జీవించే అనేక మంది క్రైస్తవులు సంఘాల్లో, లోకంలో ఉన్నారండి. 3వ మాట అంటున్నాను, ఆనందముతో పరిచర్య చేస్తుంది, ఆనందముతో పరిచర్య చేస్తుంది, ఆనందముతో దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైనటువంటి పరిచర్య పని ఆవిడ చేస్తుంది. 16వ వచనం, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. ఎక్కడ? గిత్తీయుడైన ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి దావీదుకి, జనులకి, ఆ ప్రాంతం వారికి, ఆ పల్లెలకు, ఆ పట్టణాలకు ఏమైంది? వినపడింది, కనపడింది. ఇక్కడ చూడండి, కపెర్నహూములో పేతురు గారి ఇంట్లో దేవుడున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, బాగు చేసేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు, మన జీవితాలను బాగు చేసేవాడు పలానా చోట, పలానా ఇంట్లో ఉన్నాడన్న సంగతి కొద్ది క్షణాల్లోనే, కొంత సమయానికే అంతా స్ప్రెడ్ అయిపోయింది, అంతా వ్యాపించింది. ఏం జరిగింది? సాయంకాలం అయినప్పుడు జనులు తండోపతండాలుగా దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ రోజున విశ్వాసులకు ఒక రకమైన దయ్యాలు పట్టినాయి. ఏంటంటే కృతజ్ఞత లేని దయ్యాలు. విశ్వాసులు ఏమైపోయారు? వీళ్ళు దయ్యాలు అయిపోయారు. వీళ్ళకి కృతజ్ఞతలు ఉండవు, వీళ్ళ మేళ్ళు పొందారు, కృతజ్ఞత భావం ఉండదు. అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే దేవుడు ఏం చేశాడు? మాటతో వాళ్ళ జీవితాలను మార్చివేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. స్పర్శతో పేతురు అత్తగారిని ముట్టి స్వస్థపరిచాడు, స్పర్శతో కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. అక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు, శతాధిపతి. అతని యొక్క దాసుని కూడా దేవుడు బాగు చేశాడు.
స్పర్శతో, ఇక్కడ మాటతో అనేకులను దేవుడు ఏం చేశాడు? బాగు చేసి, శారీరకంగా ఆధ్యాత్మికంగా వారి యొక్క జీవితాలను సరిచేసి స్వస్థతనిచ్చి వారి యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపినటువంటి కరుణామయుడు, దయామయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమండి, మనం కృతజ్ఞతతో బ్రతకాలి, కృతజ్ఞులమై బ్రతకాలి, కృతజ్ఞతతో బ్రతకాలి, స్తుతి హృదయముతో బ్రతకాలి, స్తోత్రార్పణలతో బ్రతకాలి, ఆయనను స్తుతిస్తూ బ్రతకాలి. నాయన, నాకింత ఆనందం ఇచ్చావు, ఇంత స్వస్థత ఇచ్చావు, ఇంత సంతోషం ఇచ్చావు, ఇంత భరోసానిచ్చావు. అయ్యా, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, నిత్య జీవపు ఓట కలిగినటువంటి ఓటవు నీవు. నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? ఆయన పట్టుకొని జీవిద్దాం, ఆయనను స్తుతిస్తూ జీవిద్దాం, ఆయన పాదాల దగ్గర జీవిద్దాం, ఆయన వెంబడి నడుద్దాం, ఆయన చెయ్యి పట్టుకొని నడుద్దాం, ఆయన సన్నిధిలో నడుద్దాం. గొప్ప దేవుడు ఆయన. 3 మాటలు చెప్పాను నేను. మొట్టమొదటి మాట ఆశీర్వాదం. దేవుడు మన ఇల్లైనా, ఈ ఇల్లైనా దేవుడు అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే. రెండవది ఆరోగ్యం. మన దేవుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం ఇచ్చేవాడు. మూడవది ఆనందం, ఆనందంతో నింపేవాడు, సంతోషముతో నింపేవాడు. ఇదిగో, చనిపోయినటువంటి లాజరును బ్రతికించి ఎవరి చేతిలో పెట్టాడు? 2 అక్కల చేతిలో పెట్టాడు దేవుడు, మరియా మార్త చేతిలో పెట్టాడు. అదిగో, నాయీను అనేటటువంటి గ్రామంలో ఆ బిడ్డను బ్రతికించి ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? తల్లి చేతిలో పెట్టాడు. చిన్నదాని కానివ్వండి, ఇక్కడ దాసుని కానివ్వండి, బైబిల్ గ్రంథంలో ఆయన అద్భుతాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి ఏం చేశాడంటే అనేకుల కుటుంబాల్లో బైబిల్ గ్రంథంలో ఆనందాన్ని నింపిన కరుణామయుడు ఆయన. ఆనందాన్ని నింపిన కరుణామయుడు. కాబట్టి ఇన్ని పొందుకున్నాం కదండి, ఇన్ని మేళ్ళు పొందుకున్నాం కదా. కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత జీవితం ఉందా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, కృతజ్ఞతతో బ్రతికే జీవితం నాకు దయచేయి. నువ్వు నా జీవితంలో ఎన్నో మేలు చేసావు. 103వ కీర్తనలో భక్తుడు అన్నట్లుగా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవదు. మరిచామా మనం దయ్యాలమైపోయినట్లే, బలహీనులమైపోయినట్లే, దరిద్రులమైపోయినట్లే, దౌర్భాగ్యులమైపోయినట్లే. దేవుని స్తుతిస్తే ధన్యులమైపోతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆరోగ్యం పొందుకుంటాం, ఆనందం పొందుకుందాం. అట్టి కృప నీకు, నాకు, మనకి, మనందరికీ దేవుడు అనుగ్రహించి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన చేసినటువంటి మేళ్లను అనుభవిస్తూ, ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.